ఉండేది వ్యాపారాలు చేసుకునేది వ్యవహారాలు నడుపుకునేది హైదరాబాద్లో. ఎన్నికల ముందు వచ్చి రాజకీయాలు చేసేది ఆంధ్రప్రదేశ్లో. వ్యాపారాలకు తోడు ఏవన్నా రాజకీయ పదవుల కోసమే వారు ఏపీకి విజిటింగ్ గెస్టుల్లా వస్తూ ఉంటారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు నారా లోకేష్, బాబు దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్లు మకా ఉండేదేమో హైదరాబాద్లో. ఎన్నికల నగారా మోగడానికి ముందు ఏపీ వచ్చి హడావిడి చేసి పోతూ ఉంటారు. ఇక ఈ రాజకీయ మందకి బాకా ఊదే ఎల్లో మీడియా కూడా ఉండేది హైదరాబాద్లోనే. హైదరాబాద్లో కూర్చుని రోజు ఏపీపై పడి ఏడవడమే వీరి పని అంటున్నారు పాలక వైఎస్ఆర్సీపీ నేతలు. 2019 ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని మూటకట్టుకున్న చంద్రబాబు నాయుడు గత 5 ఏళ్లుగా ఏం చేస్తున్నారు? హైదరాబాద్లో కూర్చొని ఇక్కడ ఆంధ్రప్రదేశ్పై విషం చిమ్ముతున్నారు. ఏపీ ప్రభుత్వం ఎన్ని అద్భుతాలు సాధించినా ఏదో ఒక విధంగా బురద చల్లుతూ వస్తున్నారు. పేదల బతుకులు బాగుపడేలా సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ఉంటే ఓర్చుకోలేకపోతున్నారు. సంక్షేమం పేరుతో ఊరికే ఖర్చు చేస్తూ పోతే రాష్ట్రం దివాళా తీస్తుందని చంద్రబాబు పదే పదే ఆరోపిస్తూ వచ్చారు. బాబు ఆరోపణ చేయడం ఆలస్యం. ఆయన అనుకూల మీడియాలో ఏపీపై ఏడుస్తూ కథనాలు వచ్చైపోతాయి. ఒక పక్క ఏపీలో జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలతో ప్రజలను సోమరిపోతులను చేస్తున్నారని చంద్రబాబు గగ్గోలు పెడుతున్నారు. ఎన్నికల ఏడాది వచ్చేసరికి అదే చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి ఇస్తున్న సంక్షేమానికి రెట్టింపు సంక్షేమాన్ని తాను ఇస్తానంటారు. అది ఎలా సాధ్యమో మాత్రం చెప్పరు. అలా చేస్తే జనం మరింత సోమరిపోతులు కారా మరి అని ఆర్థికవేత్తలు ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల దగ్గర పడుతుండటంతో చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు నారా లోకేష్లు తరచుగా ఆంధ్రప్రదేశ్కు వస్తున్నారు. టీడీపీ జనసేన పొత్తు ఖరారైపోయింది. సీట్ల సర్దుబాటు విషయంలోనూ ఒక అవగాహనకు వచ్చేశారని అంటున్నారు. బీజేపీని కూడా తమతో తీసుకురావాలని చంద్రబాబు నాయుడు వెంపర్లాడుతున్నారు. బీజేపీ అగ్రనేతలు వద్దు మొర్రో అంటున్న చంద్రబాబు బీజేపీ పెద్దల వెంటపడి ప్రాధేయపడ్డం మానలేదు. బీజేపీ విషయం తేలిపోతే ఏపీలో ఎన్నికల ప్రచారంలో దూకేయాలని చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు. ఈలోపు తన కుమారుడు లోకేష్ను శంఖారావం పేరిట ఏపీలో తిప్పుతున్నారు. శంఖారావం కార్యక్రమంలో నారా లోకేష్ మాట్లాడుతూ ప్రభుత్వంపై రకరకాల ఆరోపణలు చేస్తున్నారు. ఏపీలో విద్యారంగాన్ని సర్వనాశనం చేశారని లోకేష్ ఆరోపించారు. దీనిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు మండిపడుతున్నారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా, గతంలో ఎవరూ చేయని విధంగా విద్యా వ్యవస్థను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం బలోపేతం చేసి దానికి వైభవం తెచ్చింది. దానికి ప్రభుత్వాన్ని మెచ్చుకోవలసింది పోయి విషప్రచారం చేయడం దుర్మార్గమే అని లోకేష్ పైన, టీడీపీ నేతలపైన పాలకపక్ష నేతలు విరుచుకుపడుతున్నారు. విద్య నాశనం అయిపోయిందని అంటాడు. విద్య నాశనం అయిపోవడం ఏంటి? ఈవేళ ప్రపంచంలో ఉండేటువంటి అత్యుత్తమమైనటువంటి సిలబస్ని, యూకేలో ఉండే అత్యుత్తమైన సిలబస్ అది ప్రపంచంలో. ఆ సిలబస్ని రాష్ట్రానికి తెచ్చేస్తే, సిబిఎస్ఈ సిలబస్ని రాష్ట్రం అంతా స్కూల్లోకి తెచ్చేస్తే, స్కూల్స్ అన్ని కోట్లాది రూపాయలు పెట్టి బాగు చేయించి, ఫర్నిచర్ పెట్టి, డిజిటల్ బోర్డు పెట్టి, పిల్లలకి కంప్యూటర్ ఇచ్చి, పుస్తకాలు ఇచ్చి, బ్యాగ్ ఇచ్చి, బెల్ట్ ఇచ్చి, బూట్ ఇచ్చి, సాక్స్లు ఇచ్చి, కడుపు నిండా తిండి పెట్టి, తల్లి కూలికి పంపిస్తే కూలి వస్తుందని ఆశపడి పంపించడం మానేస్తుందేమని చెప్పి నీ తల్లి ఊళ్ళో కొంత డబ్బు ఇవ్వాలని 15,000 రూపాయలు డబ్బు ఇస్తే ఈ లోకేష్ గారు అంటారు, చంద్రబాబు అంటారు, విద్య నాశనం చేశాను జగన్మోహన్ రెడ్డి అంటారు. ఇంక ఏంటిది? మీరేనా చెప్పండి రా, తెలుసుకోరు ఆయన అనుకోని. ఎక్కడున్నారు మీరు? ఇంకా రాష్ట్ర విభజన జరిగినప్పుడు హైదరాబాద్ను 10 ఏళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. ఆ లెక్కన 2024 వరకు హైదరాబాదే ఏపీ, తెలంగాణలో రెండింటికి రాజధానిగా ఉంటుంది. ఈ కాలంలో ఏపీలో రాజధాని ఏర్పాటు చేసుకునే వెసులుబాటు ఉంది. అయితే చంద్రబాబు నాయుడు చేసిన నేరానికి ఏపీ ప్రజలు మూల్యం చెల్లించుకోవలసి వచ్చింది. ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు నాయుడు అడ్డంగా దొరికిపోయారు. దాంతో చంద్రబాబు నాయుడు రాత్రికి రాత్రే మూటాముల్లే సర్దుకుని హైదరాబాద్ వీడి విజయవాడ పారిపోయారు. ఆయనపై నమోదైన కేసు దరిమిలా ఆయన చేసిన తప్పిదానికి యావత్తు ఏపీ ప్రజలు జరిమానా చెల్లించాల్సి వచ్చింది. సొంత భవనాలు లేకపోయినా అమరావతి పరిసర ప్రాంతాల్లో ఎక్కువ కిరాయిలు చెల్లించి ప్రభుత్వ కార్యాలయాలు నిర్వహించారు చంద్రబాబు. అందులోనూ అవినీతి. 5 ఏళ్ల పాటు అలా కాలక్షేపం చేశారు. 2019 ఎన్నికల్లో ఘోర పరాజయం చెందడంతో చంద్రబాబు నాయుడు తన లగేజీ సర్దుకుని హైదరాబాద్లో తాను నిర్మించుకున్న 100 కోట్ల రూపాయలు విలువ చేసే ఇంద్రభవనంలోకి మారిపోయారు. అక్కడ రిలాక్స్ అవుతూనే ఆంధ్రప్రదేశ్పై విషం చిమ్ముతున్నారు. ఏపీని ఒక శత్రుదేశంగా భావించినట్లు ఆయన వ్యాఖ్యలు ఉంటున్నాయి. తనని ఓడించి ఏపీ ప్రజలు ఘోరమైన తప్పు చేశారని పదే పదే ఆక్రోశించారు చంద్రబాబు. గత 5 ఏళ్లుగా పూర్తిగా హైదరాబాద్లోనే ఉంటున్నారు చంద్రబాబు. అంతకుముందు 5 ఏళ్లు సీఎంగా ఏపీలో లింగంలేని అక్రమ గెస్ట్ హౌస్లో ఉన్న ఖాళీ దొరికితే హైదరాబాదే వెళ్లిపోయేవారు. ఆయన తనయుడు నారా లోకేష్, ఆయన కనుసన్నల్లోనే రాజకీయాలు చేసే పవన్ కళ్యాణ్ సంగతి చెప్పాల్సిన అవసరమే లేదు.
ఓ రాష్ట్రంలో ఉంటూ మరో రాష్ట్రంలో క్షుద్ర రాజకీయాలు చేస్తూ పదవుల కోసం చంద్రబాబు నాయుడు ఘోరంగా పరితపిస్తున్నారు. అది మంచి పద్ధతి కానే కాదంటున్నారు మంత్రి ధర్మాన ప్రసాదరావు. చంద్రబాబు నాయుడు గారు ఎక్కడున్నారు ఆయన? మీరు చెప్పండిరా, మీరు చెప్పండి అమ్మా. ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడు కదా? ఏం పని రాష్ట్రంతో ఆయనకి? ఎందుకు హైదరాబాద్ అంటే హైదరాబాద్ చల్లగా ఉంటుంది, అక్కడ వ్యాపారం ఉంది, అతని వ్యవహారాలు ఉన్నాయి. అడిషనల్గా చీఫ్ మినిస్టర్ ఉద్యోగం కావాలి అతనికి. ధర్మం అనేది ఎన్ని సంవత్సరాలు అయింది రాష్ట్రం విడిపోయి? 10 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు నేను హైదరాబాద్లో నేను అక్కడ ఉండి మీకు పోటీ చేస్తున్నట్టు మీరు ఒప్పుకుంటారా? అంటే అతను కూడా అంతే, అతని కొడుకు అంతే. అకౌంట్రీలు బంజారా హిల్స్లో ఉంటారు. నేనేమో విమర్శలు తలుచుకోలేదు. అంటే రాష్ట్రంలో ఉండొద్దా మీరు? ఈ రాష్ట్ర ప్రయోజనాల గురించి మాట్లాడేస్తుంటారు రోజును. కరెక్ట్ కాదు, అతని పద్ధతి కరెక్ట్ కాదు. ప్రతిరోజు అసత్య ప్రచారాలు. హైదరాబాద్లో ఉంటూ ఏపీకి ఏ మంచి జరగకూడదని ఘోరంగా తపస్సు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్. యావత్తు ప్రపంచమే ఏపీలో వాలంటీర్ వ్యవస్థను, గ్రామ సచివాలయాలను అద్భుతమైన ఐడియాని మెచ్చుకుంటోంది. కానీ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లు మాత్రం వాలంటీర్లపై నోటికొచ్చిన వాగుడు వాగుతున్నారు. ఇళ్లలోని మహిళలను వాలంటీర్లు కిడ్నాప్ చేయించి అక్రమంగా రవాణా చేశారంటూ పవన్ కళ్యాణ్ పరమ చండాలంగా ఆరోపించారు. కేంద్రంలోని పెద్దలే తనకు రహస్యం చెప్పారంటూ మరో అబద్ధం కూడా ఆడారు. చంద్రబాబు నాయుడు అయితే వాలంటీర్లపై అశ్లీలంగా వ్యాఖ్యానాలు చేశారు. ఎన్నికల్లోనూ తెలుగుదేశం పార్టీకి ఘోర పరాభవం తప్పదంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఆ తర్వాత చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు దరిదాపుల్లో ఏపీలో కనిపించరని వారంటున్నారు. అప్పుడు వారు పొరుగు రాష్ట్రంలోనే పర్మనెంట్ రెసిడెంట్ హోదా కూడా పొందేసి సెటిల్ అయిపోతారంటున్నారు.